అది ఏమన్నా కమిటీ దగ్గర ఉందా? అది అక్కడ కనబడతలేదా? అప్పుడు మరి 2 కాలేజీలు మారేటప్పుడు ఏం బీకిరీళ్ళు? అప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఏం బీకిరు అంటున్నా? ఏం చేశానండి? ఇట్లా మాట్లాడద్దు. కానీ ఒక వ్యక్తిని స్వాతంత్రం పోరాటం చేసి తెచ్చిన వ్యక్తుల మీద కామెంట్లు చేస్తారు సోషల్ మీడియా ఉందా, అప్పటి వ్యక్తుల మీద కూడా నెగిటివ్ కామెంట్ చేస్తారు. ఇవాళ మనం బతకడానికి ఇంత అవకాశం ఇచ్చిన వ్యక్తుల మీద కామెంట్ చేస్తారు. ఇవాళ కామారెడ్డి అభివృద్ధికి దోహదపడ్డ వ్యక్తులను కామెంట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మీరు ఏం చేశారండి? ఏం చేశారు? ఆ రోజు కామారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అంతకుముందు కర్షక్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తుంటే ఏం నరికిరి లీడర్లు. అదంతా పోనివ్వండి, 142 ఎకరాల ప్రాపర్టీ వివిధ దానికి చేసిన, మిగతా ఇంకా 120 ఎకరాల భూమి ఉన్నది. మరి తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది 2004-5-6 తెలంగాణ యూనివర్సిటీ పెట్టేటప్పుడు అది డిచ్పల్లిలో వద్దు కామారెడ్డిలో పెట్టండి అని చెప్పి నేను స్వయంగా మా నాన్నగారిని తీసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయినా. మరి అప్పుడు ఎటు పోయాడండి ఈ బుడ్డర్ ఖాన్? ఈ రజాకర్ ఎటు పోయిండు? ఈ చంగీజ్ ఖాన్ ఎటు పోయిండు? ఎటు పోయిండు? ఈయన మంత్రే కదా, హైదరాబాద్ ఇన్ఛార్జ్, ఎలక్ట్రిసిటీ మంత్రి, వక్ఫ్ బోర్డ్, ఇన్ని ఉన్నాయి. నేను కామారెడ్డి అని మాట్లాడతాడు. ఎటుపోయిండు? ఆ రోజు తెలంగాణ యూనివర్సిటీని ఇక్కడికి ఎందుకు తేలాడు? ఓ రాళ్ల మీద గుట్టలల్లా లెవెల్ చేసి కొత్త బిల్డింగులు కట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కట్టే బదులు ఇక్కడ ఆల్రెడీ డిగ్రీ కాలేజ్ ఉంది, దాంట్లో విపరీతమైన ప్లేస్ ఉంది, లక్షల ఎస్ఎఫ్టీ ఉంది, ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టింది ఉంది, ఆల్రెడీ గంజవర్తక సంఘము బిల్డింగ్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి, షెడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. యూనివర్సిటీ ఇక్కడ పెట్టండి, మీకు ఉల్టా ₹1 కోటి ఎఫ్డీలు ఉన్నాయి, ఈ ఎఫ్డీలు కూడా తీసుకోండి, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, మీకే ఉల్టా డబ్బులు ఇస్తాం తీసుకోండి అని చెప్పి లెటర్ ఇచ్చినాము. ఉన్నది నా దగ్గర. నేను తీసుకుని మళ్ళీ నాన్నగారిని తీసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి రాజశేఖర రెడ్డి గారితో నాన్నగారు మాట్లాడారు. ఇది జరిగింది. ఇది జరిగినా మరి అప్పుడున్న మంత్రి ఏం చేసిండు? ఏం చేయలేదు. ఎందుకు రాలేదు తెలంగాణ యూనివర్సిటీ కామారెడ్డికి? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ అయినా భూములు ఉంటే వచ్చింది, ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ అయినా ఈ భూమి ఉంటే వచ్చింది, ఆ ఇండస్ట్రియల్ ఏరియా అయినా ఈ భూమి ఉంటే వచ్చింది, ఆ ఇందిరాగాంధీ స్టేడియం అయినా ఈ భూమి ఉంటే వచ్చింది, ఆ దేవన్పల్లి పోలీస్ స్టేషన్ కూడా ఈ భూమి ఉంటే వచ్చింది, ఆ ఎఫ్సైడ్ గోడౌన్ కూడా ఈ భూమి ఉంటే వచ్చింది, ఆ మైనారిటీ కాలేజ్ కూడా భూమి ఉంటే వచ్చింది, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా భూమి ఉంటే వచ్చింది, ఇవాళ జీవీఎస్ కాలేజ్ కూడా భూమి ఉంటే వచ్చింది, ఇవాళ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా భూమి ఉంటే వచ్చింది, ఇవాళ కర్షక్ బీఈడీలో ఉన్న భూమి కూడా కామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద ఉంది, దాని పేరు మీద బిల్డింగ్ ఉన్నది తప్ప అక్కడ కూడా ఏ పొరపాటు జరగలేదు. ఇవాళ బిఎడ్ కాలేజ్ వచ్చింది, ఇవాళ అక్కడ వెనకాల ప్రైమరీ హెల్త్ సెంటర్ చేశారు, ఇవాళ డైరీ టెక్నాలజీ కూడా ఇవాళ ఆ భూమి ఉంటేనే వచ్చింది. కానీ ఆ భూమి చుట్టూరా కబ్జాలు అయితే ఎవడు పట్టించుకోవాలా. నేను 2018 తర్వాత 19లో గొడవ, 17లో 18లో 19లో గొడవ చేస్తే అప్పుడు వెనక ట్రెంచ్ కట్టి గోడలు కట్టడం స్టార్ట్ చేసాడు కలెక్టర్ శరత్. ఇది కామారెడ్డి భూముల విషయం. ఏది తెలియక కాదు, తెలియక కాదు, ఇవన్నీ జరిగినా కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నాలుక జీరి జేబులో పెడతారు, మళ్ళీసారి మాట్లాడేందుకు కూడా ఉండదు. మంత్రాలు వస్తే పండ్లు రాలగొడితే మంత్రాలు పోతాయి అంటారు, తప్పుడు మాటలు మాట్లాడితే తంతే పోతాయి అంటారు. అది జరిగే పరిస్థితికే వచ్చింది. నీకు దమ్ముంటే, నిజంగానే పద్ధతి గల లీడర్ అయితే, నీకు 70 ఏళ్ళు నిజంగా ఉంటే, నీవు నిజమే మాట్లాడితే సోమవారం నాడు 10 గంటలకు కలెక్టర్ ఛాంబర్కు పోదాం. నీవు రా, నేను పోతా, కలెక్టర్ గారు ఉంటారు, వారు అందరినీ పిలుస్తాడు, డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తాడు. నిజంగానే అందులో ఒక్క తప్పున్నా నేను నీ కాళ్ళు మొక్తా, చెంపలేసుకుంటా, రాజకీయం శాశ్వతంగా మానేసుకుంటా, నేను తప్పు చేస్తే అని చెప్తున్నా. రా మరి ఇప్పుడు మాట్లాడదాం. ఇక బయట నీది చూసుకుందాం, నాది చూస్తుంది అనుకో. నువ్వేం సమరసింహారెడ్డి కాదు, నేనేమి వీరసింహారెడ్డిని కాదు. ఇవన్నీ నడుస్తాను. సినిమా కాదు నాయన, చక్కగా రా, మాట్లాడు, చెయ్యు. రెచ్చగొట్టుడు కాదు, రెచ్చగొట్టి అందరు బతుకులు బలి చేసినావో మొత్తం మందికి ఇలా బలైపోయిన వాళ్ళకి తెలుసు. కాబట్టి నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే పత్రిక సమావేశం ప్రకారంగా చెప్తున్నా, మీ ముందరనే చెప్తున్నా. ఆ రోజు సోమవారం మీరు కూడా రండి, నేను కలెక్టర్ ఛాంబర్లో కూర్చుంటా. నేను ఒక్క మాట మాట్లాడా, కాగితాలు మొత్తం రికార్డ్ అంత ఉండేది రెవెన్యూ వాళ్ళ దగ్గరనే, వాళ్ళే చూస్తారు, తప్పులు వాళ్ళే చెప్తారు. ఇంతకన్నా ఇంకా క్లారిటీ ఏం కావాలండి? వీళ్ళు ఈ పిల్లలే అంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, డిఎన్ఏ చెప్తుంది ఈయన పిల్లలా కాదా, ఈమె పిల్లలా కాదని. ఇవాళ డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే
కలెక్టర్ దగ్గరనే డాక్యుమెంట్లు, కలెక్టరే చెప్తాడు. నేను చెప్పేది లేదు, ఆశీష్ సంగవాన్ గారు చెప్తారు, అడిషనల్ కలెక్టర్ విక్టర్ గారు చెప్తారు, ఆర్డీఓ గారు చెప్తారు, ఎంఆర్ఓ జనార్దన్ గారు చెప్తారు. నేను వస్తా, అక్కడ కూర్చుంటా, మీరు రండి. హాస్టల్ పరిరక్షణ కమిటీలో ప్రాణంతో ఉన్నటువంటి తిరుమల రెడ్డి గారు, ఇవాళ జగన్నాథం గారు, వెంకట్రామరెడ్డి గారు, సిద్ధిరాములు గారు, రండి మాట్లాడండి. నేను నోరిప్తే అడగండి. మీరు ఆడ తప్పును నిరూపిస్తే నేను ఇప్పుడు ఇంతమంది మధ్యలో చెప్పింది యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తుంది కాబట్టి వాళ్ళందరి ముందు సాక్షిగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా నేను మాట మీద ఉంటా, రండి. అంతే తప్ప తప్పుడు ఆరోపణలు చేస్తే కుదిరేది లేదు. ఇకపోతే మొదలుపెట్టిన ఈ రణరంగం వెనక్కి మాత్రం వచ్చే ప్రసక్తే లేదు. గోక్కొని చూసినావు కదా, ఇక వాసన మొత్తం నీకేస్తుంది. ఇక చూడు రేపటి నుంచి ఎట్లా ఉండదు నేను కూడా చూపాను. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి చెప్తున్నాను, ఇదే మీ ప్రజాపాలన అయితే నా సమాధానం వేరే విధంగా ఉంటుంది. మీరు నిజంగానే పద్ధతిగా ఉంటే మీ నాయకునికి చెప్పి మీరు ఈ నియోజకవర్గం గురించి పట్టించుకుంటారని అనుకుంటున్నా. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వ సలహాదారుకు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. అవసరం పడితే సీఎంఓకి రమ్మంటే వస్తా, కలెక్టర్ని పిలవండి, డాక్యుమెంట్ తీసుకొని వస్తాడు, వెరిఫికేషన్ చేయండి. నిజంగానే తప్పుంటే నేను అక్కడనే స్పీకర్కు, నేను నీ ముందటనే ముఖ్యమంత్రి ముందటనే స్పీకర్ ఫార్మేట్లో రిసిగ్నేషన్ ఇచ్చేసి కళ్ళు మూసుకొని ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పి నేను వస్తా. లేదు నాది తప్పు లేదంటే ఇతన్ని ఏం చేస్తావు, ఏ శిక్షిస్తావో ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి.